నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. మే 30, 2020 రోజున కరీంనగర్ 18వ డివిజన్లో బీజేపీ పశ్చిమ జోన్ ఇన్ఛార్జ్ జాడి బాలరెడ్డి గారు స్థానిక బీజేపీ బూత్ నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. వారు మీడియాతో మాట్లాడుతున్నారు, వారి మాటలోనే విందాం. ఈ సమావేశంలో వీరితో పాటుగా పశ్చిమ జోన్ మాజీ అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి గారు, రిటైర్డ్ టీచర్స్ ఉద్యోగుల జిల్లా కన్వీనర్ నరసింహారెడ్డి గారు, బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు పొంగల రాజిరెడ్డి గారు, ఎస్సీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి గోదరి నరేష్ గారు, బూత్ అధ్యక్షులు పింగిలి ప్రతాప్ రెడ్డి గారు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లోపల జై హింద్ పేరు మీద ఒక ర్యాలీ నిర్వహించి ఆ ర్యాలీ లోపల ర్యాలీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మన సందర్భానుచితం ర్యాలీకి సంబంధించిన విషయాలు మాట్లాడకుండా ఆ ర్యాలీ ఎందుకు తీస్తున్నాం, మనం ర్యాలీ ఆవశ్యకత ఏందో కనీసం వాటి గురించి చర్చించకుండా కేవలము రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అదేవిధంగా సోనియా గాంధీ వారి మెప్పు కొరకు, వారిద్దరి యొక్క మెప్పు కొరకు కేవలం కాంగ్రెస్ పార్టీ కోసమే దేశం యొక్క ప్రధానమంత్రి, ఈ దేశం యొక్క నిరంతరం 18 గంటలు కష్టపడుతున్న మహానుభావుడు, ఈ దేశ భద్రత గురించి దేశం 24 గంటలు అంటే దాదాపు 10 నిమిషం కూడా దేశ పౌరుల కోసము, దేశ ప్రజల కోసం ఆలోచించినటువంటి ప్రపంచంలో మెప్పు పొందినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ, గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారి గురించి ఆయన విమర్శలు చేసినప్పుడు ఆ విమర్శలు కూడా ఒక ఉన్నతమైన స్థానం ఉన్నటువంటి వ్యక్తి గురించి విమర్శలు చేసేటప్పుడు కనీసము నీ స్థాయి ఏంది, నీ యొక్క నేను ఎందుకు చేస్తున్నా ఆ యొక్క విమర్శలను ఆలోచించకుండా రాహుల్ గాంధీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే కాంగ్రెస్కు వ్యవహరిస్తున్నటువంటి నటరాజన్, తర్వాత అదేవిధంగా ఈ యొక్క సోనియా గాంధీ కోసమా, లేకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే వీళ్ళు తప్పు చేస్తున్నట్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఇచ్చిన హామీలను డైవర్ట్ చేయడానిక ఏ ఉద్దేశంతోనో కానీ నరేంద్ర మోడీ గారిని, ప్రధాని నరేంద్ర మోడీ గారి విమర్శలను మేము బీజేపీ పార్టీ పక్షాన, ఈ యొక్క వెస్ట్ జోన్ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను ఒకటే సూటిగా రేవంత్ రెడ్డి గారిని ఒకటే చెప్తున్నా, మీరు వెంటనే నిన్న మాట్లాడిన మీ ఏ మాటలు అవుతున్నాయో మోడీ గారిని ఒక నోటుతో పోల్చారు, చెల్లని నోటని పోల్చారు. అదేవిధంగా ట్రంప్ ఆదేశిస్తే యుద్ధం ఆపిండని, అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్లో తయారు చేసిన ఎవరైతే మన ఇక్కడ ఉన్నటువంటి విమానం ఏవైతే తయారైన విమానాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క విమానాలు ఇక్కడ తయారైన విమానాల వల్లనే, అదేవిధంగా బయటి దేశాల్లో మనం కొన్నటువంటి రాఫెల్స్ ఏవైతే అవన్నీ కూడా పనిచేయలేదన్నాను. ఈ యొక్క ప్రతి మాటను కూడా నేను నిన్న ఏదైతే ప్రతి మాట కూడా మోడీ గారిని విమర్శించినట్టు ప్రతి మాటను కూడా వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా నువ్వు ఎక్కడైతే ర్యాలీ స్టార్ట్ చేసినావో అక్కడనే పెద్ద ఎత్తున కూడా అందరికి బహిరంగంగానే ప్రజల సమక్షంలో నువ్వు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా నేను బీజేపీ పశ్చిమ జోన్ పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు, మీరు గతంలో వేరే ఒక పార్టీలో పనిచేశారు, తర్వాత ఆ పార్టీలో మీకు అక్కడ ఏదైతే మీకు సరైన అవకాశం రాక కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ కూడా మీరు ఏ పోరాటాలు చేయలేదు, ఎక్కడ కూడా ఉద్యమాలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో మీకు ఒక అవకాశం వచ్చింది. ఏం అవకాశం వచ్చింది? డబ్బులు పెట్టి కొనుక్కుంటే మీ యొక్క అవకాశము అక్కడ ఏదో అధ్యక్ష పదవి ఇచ్చారు. ఆ అవకాశాన్ని మీరేం చేసినట్టే ఏదో నేను ఉద్యమాలు చేసిన, పోరాటాలు చేసిన, పోరాటాలు తెలంగాణ అనేకమైన కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ మీద ఉద్యమాలు చేసిన అని చెప్పుకున్నాం. కేవలం ఒకే ఒక అవకాశం మీకు బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం వలన అనుకోకుండా, అంటే అది ఒక గాలి వాతావరణం వలన మీకు అనుకోకుండా ఈ పదవి వచ్చింది తప్ప నువ్వు కష్టపడితేనో లేకుంటే తెలంగాణ రాష్ట్రం లోపల అన్ని జిల్లాలు తిరుగుతానో ప్రజలు ఎక్కడ కూడా నీకు కావలసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదు. కేవలము బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత నీకు ఈ అవకాశం వచ్చింది, అంతేగాని నువ్వు ఎక్కడ కూడా ఉద్యమాలు చేయలే, ఎక్కడ కూడా పోరాటాలు చేయలే, ఎక్కడ కూడా ప్రజల దగ్గరకు పోయి నువ్వు నేనైతే ప్రజల దగ్గరకు మెప్పు పొందిన సమయం మెప్పు పొందలే. నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీకు అనుకోకుండా వచ్చిన ఏదైతే సీఎం పదవి ఉందో ఆ పదవిని అడ్డుపెట్టుకొని ఆ పదవితోని అనేక రకాలైన దుర్భాషలాడు అనేక రకమైనటువంటి మాటలు మాట్లాడము ఇది ఒక సిగ్గుచేడు.
ఈ యొక్క రాష్ట్రానికే మోడీ గారిని ఈరోజు మీరు విమర్శించడం వల్ల తెలంగాణ రాష్ట్రమే బాధపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక ఉన్నతమైన వ్యక్తిని ఈ విధంగా మాట్లాడమేందని తలదించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాష్ట్రానికే తలదించుకునే ప్రయత్నం మాటలు మాట్లాడుతున్నాం. వెంటనే కూడా నువ్వేదైతే తప్పు పనులు ఏదైతే తప్పుడు మాటలు మాట్లాడినో వెనక్కి తీసుకోవాలని సందర్భంగా తెలుసు. అదేవిధంగా నీ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ నెహ్రూ వలనే ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ వస్తే ఏది మన ఇక్కడ చైనాను కానీ అదేవిధంగా పాకిస్తాన్ కూడా యుద్ధాలు చేసి చైనాలో ఉన్నటువంటి లడఖ్ను ఏదైతే తీసుకొస్తారో పాకిస్తాన్ POKని కూడా మనకు తీసుకొస్తారని చెప్పి ఎక్కడైతే యుద్ధం ఆపరు, యుద్ధం చేస్తారు, యుద్ధంలో గెలుస్తారని నువ్వు అంటున్నావు. ఇదే నేను సూటిగా నేను ప్రశ్న సీఎం రేవంత్ రెడ్డి గారిని, నువ్వు ఇదే POK ఎందుకు మనకు భారతదేశంలో ఉన్న POKని పాకిస్తాన్ ఎందుకు ఈ యొక్క మీ ప్రభుత్వం కదా, మీ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆ రోజు POKని అప్పగించిందని నీకు తెలియదని సందర్భంగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా చైనా ఉన్న భూభాగం ఎవరి వలన ఈ యొక్క చైనా ఆక్రమించిందో నీకు తెలియదా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. అయితే భారతదేశం ఈరోజు ఆర్థికంగా వెనుకబాటు కారణము కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కానీ నెహ్రూ కానీ వారు స్వప్రయోజనాలకు తప్ప ప్రజలను ఏనాడు కూడా ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే దృక్కోణంలో ఒక కోణంలో ఎన్నడూ కూడా ఆలోచించలే. కేవలము ఇందిరాగాంధీ కానీ నెహ్రూ కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజీవ్ గాంధీ కానీ వారి యొక్క ఏదైతే స్వార్థం కొరకు మీరు రాజీవ్ గాంధీ చూసుకొని బోఫోర్స్ పెద్ద కుంభకోణం ఎందుకు మరి ఇంత పెద్ద కుంభకోణంలో ఎక్కున్నటువంటి మీ ప్రధాని ఈ విధంగా ఏ ఒక్క మచ్చైనా చూపెడతావు నరేంద్ర మోడీ గారి పైన. 11 సంవత్సరాలు పూర్తిగా వచ్చింది, 12 సంవత్సరాల కోడికి అడుగుతున్న ప్రధానమంత్రి గారి మీద ఒక్క మరకైనా ఉందా? ఈ యొక్క ఎక్కడ అంటే ఒక్క మరకైనా ఉందా నువ్వు చూపించగలవని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఏ ఒక్క రోజు కూడా కనీసం నిద్రపోని సమయాలు కూడా గడుపుతున్న నరేంద్ర మోడీ గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఒక 1000 రూపాయల నోటుకు ఏ విధంగానైతే అదే పనికిరాదో ఆ విధంగానే నువ్వు ఇష్టం ఉన్నట్టు నీ యొక్క ఒక ఉచ్చరణ అసలు ఏ భాష వాడుతున్నావు నీకు తెలుసా? గతంలో కేసీఆర్ కూడా ఇదే విధంగా మాట్లాడిండు. నరేంద్ర మోడీ గారిని అనేక రకాలుగా విస్మరించాడు. ఏమైంది ఆయన గతి? నరేంద్ర మోడీ గారిని విమర్శించినోడు ఏ ఒక్కడు కూడా బాగుపడలేదు, ఏ ఒక్కడు కూడా మళ్ళీ రెండోసారి అధికారం చేపట్టలే. కేసీఆర్ గారు ఈరోజు నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేసుకుంటే ఆ యొక్క మంచి ఏదైతే ఆయనతో సన్నిహితంగా ఉండేవి ఈరోజు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల లోపల ఏ ఒక్క పథకాన్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయలే. అదేవిధంగా ఇలా నువ్వు నరేంద్ర మోడీ గారి దగ్గరికి మొన్న అనేక స్టేట్మెంట్లు ఇచ్చినావు, అనేక రకాల స్టేట్మెంట్ ఇచ్చినావు. మోడీ గారి దగ్గరికి 1000 సార్లు అయినా పోతా, 200 సార్లు అయినా పోతా అని నేను ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా, నిధులు పట్టుకొచ్చి నేను మొత్తం ఈ రాష్ట్రాన్ని మొత్తం నెంబర్ 1 స్థానం ఉంచుతానన్నటువంటి నీ యొక్క మాటలు ఈరోజు ఏమైందని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. నువ్వే కాళ్ళబేరానికి పోతావు, నువ్వే అక్కడ మోడీ గారి దగ్గరికి పోయి నువ్వే అక్కడ దండం పెడతావు. దండం పెట్టి మాకు నిధులు ఇవ్వాలి, రేషన్ బియ్యం ఇవ్వాలి, రోడ్లు మీరే డెవలప్ చేయాలి, త్రిపులార్ను కూడా మీరే డెవలప్ చేయాలి, ఉత్తర భాగం దక్షిణ భాగం ఇవన్నీ నువ్వే నువ్వు అక్కడ మాట్లాడుకుంటా. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం ఇక్కడెందుకు నీకు ఇక్కడ కేవలం నువ్వు మాట్లాడితే ఏంటంటే రాహుల్ గాంధీ నేను శభాష్ అనాలి, సోనియా గాంధీ శభాష్ అనాలి. మళ్ళీ ఇక్కడ ఉన్న 2, 3 రాష్ట్రాలు ఉంటాయి. ఈ రాష్ట్రంలో కూడా మనం అధికారంలో ఉన్నాం కాబట్టి నువ్వు అక్కడికి పోయి మళ్ళీ నువ్వు మోడీ గారితో చేయగలుగుతున్నావని ఇక్కడ ఏదైతే దాన్ని తప్పు కప్పిపుచ్చుకోవడానికే నువ్వు ఇలా విమర్శలు చేస్తున్నావు. నీ స్థాయిని మించిన విమర్శలు చేసినావు. ఖబర్దార్ మన రేవంత్ రెడ్డి గారు, ఇట్లాంటి ఒక ఉన్నతమైన వ్యక్తి ప్రపంచమే ఆయనను అన్ని దేశాలు ట్రంపే ఎన్నోసార్లు అన్న ట్రంప్ గారు అన్నారు. నరేంద్ర మోడీ గారితోని మాట్లాడడం చాలా కష్టం. నరేంద్ర మోడీ గారు చాలా తెలివికల్లడు, చాకచక్యమైన మనిషి. నరేంద్ర మోడీ గారి యొక్క ఇలా దూరదృష్టి ఉండడం వల్ల, ఆయనకు విజన్ ఉండడం వల్ల ఇలా భారతదేశము 4వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి కారణము నరేంద్ర మోడీ గారా కాదా అని నేను రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. ఈ విధంగా అనేక మార్లు ఒకసారి మనము ఉన్నతమైన వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడడం నేర్చుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మీరు ఏదో ఒక పార్టీలా అసలు కింది స్థాయి కార్పొరేటర్ స్థాయి అసలు ఏ స్థాయిలో మాట్లాడుతుండ్రో మీకు అర్థమవుతుందా? నేను ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. నిన్ననే మన పాకిస్తాన్ అధ్యక్షుడు పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుతాడు. యుద్ధం ఆపి ట్రంప్ చెప్తే ఆపిన నువ్వు అంటున్నావు కదా. నవాజ్ షరీఫ్ ఏదైతుందో షహబాజ్ షరీఫ్ అక్కడ ప్రధానమంత్రి అంటుండు. ఒక రోజు ముందే నరేంద్ర మోడీ గారు భారతదేశ వైమానిక స్థావరాలు ఏదైతే మా యొక్క స్థావరాలపైన మొత్తము
ఉగ్రవాద ఏదైతే స్థావరాలు అవి నాశనం చేస్తూ కూడా మా బేసిన్లు మొత్తం కూడా వైమానిక స్థావరాలను మొత్తం కూడా నాశనం చేయడం జరిగింది. మాకన్నా ముందు చేయడం వల్ల మేము ఏం చేయలేని పరిస్థితిలో కూడా మేము నిరుత్సాహంగా ఉన్నామని ప్రధాని అక్కడి ఏదో పాకిస్తాన్ ప్రధాని అంటున్నాడు, కనీసం నీకు సిగ్గు లేదా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఈ విధంగా అనేక ఎన్నో వేరే వేరే దేశస్తులు కూడా నరేంద్ర మోడీ గారిని వారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నారు చాలామంది ప్రధానులు. అంటే మోడీ గారి మీద ఎంత అభిమానం ఉంది, ఎంత శ్రమిస్తున్నాడు, ఏ విధంగా దేశాన్ని 4వ ఆర్థిక శక్తిగా మలిచిందంటే ఒక్కసారి ఆలోచించాలి. ఒక వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఒక తటస్థంగా ఆలోచించి మాట్లాడడం నేర్చుకోవాలి. నీ యొక్క గతం చరిత్ర, గతం పునాదులు, లేకుంటే నువ్వు చేసిన వ్యాపారాల వలన అసలు ఎక్కడ నువ్వు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల మెప్పు పొందడం వల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క వారి యొక్క నీ పైన నిఘా ఉందా, అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీ మనిషివేనా అని వారు అనుకోకముందే నువ్వే నేను కాంగ్రెస్ పార్టీ నేను సీఎంలని చెప్పుకోవడానికి పదవి ఉంటుందో ఉండదో, ఈ లెక్కల ఈ పదవి దబ్బన ఒకవేళ నేను మోడీ గారి దగ్గరికి వెళ్ళడం వలన పదవి ఉంటుందో లేదో అని చెప్పి ఈ విధంగా నువ్వు కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి కూటలు కూర్చుడు సిగ్గుచేటు. అసలు నీకు అసలు ఆ మాటలు మాట్లాడే ఏదైతే మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో వెనక్కి తీసుకో. వెంటనే కూడా నేను మళ్ళొక్కసారి కూడా బీజేపీ పార్టీ పక్షాన కూడా వెంటనే కూడా నువ్వు క్షమాపణ చెప్పాలి బహిరంగ మోడీ గారికి. లేదంటే బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈరోజు అధికారం ఉండొచ్చు, ఈ అధికారం అడ్డు పెట్టుకొని నువ్వు సెక్యూరిటీతో పోవచ్చు, కానీ సమయం అందరికీ కూడా కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి వెంటనే కూడా మోడీ గారి ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం గలవాడు, ఒక మహోన్నత బాధ్యతలు ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రిని ఈ విధంగా నువ్వు కించపరిచి మాట్లాడడం సిగ్గుచేటు. నీకు ఏదైతే ఖచ్చితంగా గుణపాఠం జరుగుతుంది, నీ పదవి ఉంటుందో ఉండదో అసలు తెలియదు. కాబట్టి వెంటనే కూడా ఆయనకు క్షమాపణ చెప్పి మళ్ళొక్కసారి నువ్వు మోడీ గారి దగ్గరికి పోయి కనీసం నేను ఇక్కడ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా, ఈ రాష్ట్రానికి నిధులు తీసుకొస్తాను నువ్వైతే ఆర్భాటాలు పలికినావో ఆ ఆర్భాటాలు ఏవైతే పలికినావో దానికి తగ్గట్టుగా కూడా నువ్వు మళ్ళీ మోడీ గారి దగ్గరికి పోయే అవకాశం నీకు ఉండాలంటే, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఆయన దగ్గరికి పోయి మళ్ళీ నువ్వు దండం పెట్టే విధంగా నువ్వు ఉండాలంటే ఖచ్చితంగా కూడా మోడీ గారికి క్షమాపణ చెప్పాలని సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జాడి బాలారెడ్డి, బీజేపీ పశ్చిమ జోన్ కరీంనగర్. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించేందుకు మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.